అందరు ఒకటే నా నా బాధ్యత నేను కూర్చుంటా, నా బాధ్యత నేను కూర్చుంటా. దేని గురించి ఏజెంట్ కూర్చోద్దా? ఎందుకు దేని గురించి పోలింగ్ నడుస్తలేదా? ఏజెంట్ కూర్చోకుండా ఎట్లా నడుస్తున్నప్పుడు ఏజెంట్ రూల్స్ ఎందుకు మాట్లాడేదన్నా? రూల్స్ మాట్లాడేది కాదు. దేని గురించి దేని గురించి దేని గురించి అది కూడా చెప్పరా? నేను నా బాధ్యత నీ పార్టీ నుంచి నువ్వు ఏజెంట్ పార్టీ ఉండని ఉండకపోయినా ఒక్క ఓటు ఉండని నా ఓటు నేను వేసుకుని ఏజెంట్ కూర్చొని వెళ్ళిపోతా. దాని ఏముంది? నేను ఏమంటున్నా అన్న, నువ్వు వద్దు అంటే చెప్పడానికి రైట్ ఉందా? అక్కడ వరకు నేను ఏమంటున్నా, ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఒక సర్పంచ్వి, నీ సర్పంచ్ ఎలక్షన్ లా ఎదుటోడు ఇట్లానే మాట్లాడితే నువ్వు సైలెంట్ ఉంటావు. ఇది కూడా అదే అన్న, అది ఎలక్షన్ ఇది ఎలక్షన్. మరి దీనికి ఏమైంది? ఎమ్మెల్యే ఎలక్షన్ ఇది, పార్లమెంట్ ఎలక్షన్. ఊరు మొత్తం ఒకటే ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావు అన్న? ఏ విధంగా నువ్వు అనుకుంటావు? నా మనసులో మాట పక్కన మనసులో మాట ఎవరి మనసులో వాళ్ళు సరే సరే అన్న, నీకు చెప్తాడు. నేను ఏమంటున్నా, నా సైడ్ నుంచి ఏజెంట్ కూర్చోవద్దు అని చెప్పడానికి ఒక చిన్న రీజన్ చెప్పరా? హీరో ఏ విధంగా హీరో అవుతామన్నా? ఏజెంట్ కూర్చుంటే హీరో చెప్పనా? అదే పావుగంట అర్ధాలు కూర్చోండి, వన్ సైడ్ అంటే ఓటింగ్ వన్ సైడ్ చూపి అన్న. మన బూత్ లా ఓటింగ్ వన్ సైడ్ చూపి. వన్ సైడ్ అంటే అది నా వ్యక్తిగత విషయం, అది నా వ్యక్తిగత విషయం అన్న. దాని గురించి ప్రశ్నించడానికి నీకేం రైట్ ఉంది? నా వ్యక్తిగతం అది. సరే ఆయన కక్కున్నాడు, కూర్చొని ఉంది కదా ఆయన కూర్చోండు తీసుకో సార్కి మరి సార్కి తీసుకోండి.